హాయ్, నేను మీ జీఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. నా జీవితంలో జరిగే ప్రతి క్షణాన్ని ఈ యూట్యూబ్లో ఛానల్లో పెడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, రెగ్యులర్గా చూద్దామంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇది మా స్కోర్. అందరి కోసం అన్నీ రెడీగా ఉన్నాయి. కదా, ఇది మన హెచ్ఎం గారు ఉండే ప్లేస్. అవన్నీ క్లాస్ రూమ్స్. మన 10th క్లాస్ ఇక్కడ చదువుకున్నాం. ఇదే మన లాస్ట్ క్లాస్ రూమ్. ఇది ఇక్కడ ఫ్లాగ్స్ చూస్తున్నారు కదా, రేపు రిపబ్లిక్ డే. తర్వాత లారెన్స్ అండ్ టోబో కంపెనీ కన్స్ట్రక్ట్ చేసిందట. ఇవన్నీ అప్పుడు అన్నీ పాడైపోయిన సిమెంట్ రేకులు ఉండేవి. అవన్నీ తీసి లోన చైర్స్, ఫ్యాన్స్, కొంచెం కన్స్ట్రక్షన్ అంతా వీళ్ళు చేశారు. ఇవి ఉన్నప్పుడు ఇవేమి ఉండేవి కాదు. తర్వాత ఇలా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. 2017లో పెట్టారట మహాత్మా గాంధీ స్టాచ్యూ. వేరే ఉండి వాడుకోవడానికి. మా టైంలో బాత్రూమ్స్ ఉండేవి ఏం కాదు. ఇప్పుడు బాత్రూమ్స్ కూడా. ఈరోజు విఎస్ఎస్ హై స్కూల్ చరిత్రలోనే మరుపు రాని రోజు. ఎందుకంటే 1973 సంవత్సరం నుంచి 2007 వరకు అందరు స్టూడెంట్ని ఈరోజు మన స్కూల్లో చూడబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ మంత్ December 18th మా హెడ్ మాస్టర్ గారు చనిపోయారనమాట, వివి రమణమూర్తి గారు. అంతేకాకుండా రీసెంట్గా 2 days బ్యాకే సుశీలమ్మ గారు, మా టీచర్ గారు కూడా, ఆవిడ కూడా హెచ్ఎం అయ్యారు కొన్ని సంవత్సరాల తర్వాత. ఆవిడ కూడా చనిపోయారు. వాళ్ళిద్దరి జ్ఞాపకార్థం ఈరోజు చాలా గ్రాండ్గా సంతాప సభ చేసుకుందాం అనుకున్నాం. మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి. అందరి కోసం వెయిటింగ్. అంతా రెడీ అవుతుంది. కొంచెంసేపు అయితే పండగ. ఓకే, అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. అందరు రండి. చాలా ఎక్స్పెక్టేషన్స్తో మేము స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ని. చాలామంది వస్తారు. ఎందుకంటే వివి రమణమూర్తి గారు ఆయన మంచితనం, సేవాభావం ఎక్కువ. పేద విద్యార్థులకి డబ్బులు ఇచ్చి మరి చదివించే వ్యక్తి అయినా. సో ఆయన కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోవాలి కొంచెంసేపట్లో. ఆయన నిజంగా అబ్బా నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారా అని ఆనందపడాలి. ఎప్పుడు వేస్తారు మీది? 87-88 సూపర్. 94-95 we are youth. 96-97 విఎస్ఎస్ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరికీ వెల్కమ్ అండి. ఏ బ్యాచ్ సార్ మీరు? నా పేరు పక్కి వెంకటరమణ. నేను 1985-86 85-86 బ్యాచ్ సార్. వెంకటరావు నా పేరు. ఓకే, ఎప్పుడు బ్యాచ్? 82-83. ఏంటి మీరు ఏ బ్యాచ్ అండి? 96-97 అడ్మిట్. పేరు? సత్యనారాయణ. గురుగారు నమస్కారం. నమస్కారం. పేరేంటి మీ బ్యాచ్? ఇప్పుడు వి బాబు గారు. ఎప్పుడు ఏ ఇయర్? 94-95. మర్చిపోయినట్టున్నారు. మీ పేరు ఏ ఇయర్ చెప్పండి మేడం. ఒకసారి ఆగండి. మీ పేరేంటి, ఏ ఇయర్ చెప్పండి అంతే. నా పేరు లక్ష్మి. 1992 బ్యాచ్. నిజంగా లక్ష్మీదేవిలో తయారొచ్చారు. వెల్కమ్ అండి. అన్నీ రెడీ అవుతున్నాయి. అందరు బ్యాంక్ వచ్చేయండి. సో ఇది మన ప్రస్తుత అరేంజ్మెంట్స్ అన్నమాట. ఇక్కడ సార్ ఫోటో వస్తుంది, వెనకాల స్టేజ్, మన సార్. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టాం. అందరు ఫొటోస్ దాంట్లో ప్లే అవుతాయి. సో అందరు వచ్చేయండి. ఓకే, కష్టం చెప్పుకోలేదు. హలో సార్, చెప్పండి. మీతో చెప్పిద్దామని. మీరు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు? ఎన్ని ఇయర్స్ ఈ స్కూల్లో ఉన్నారు? 36 సంవత్సరాలు ఉన్నారు. నరహరి సార్ గారు 36 ఇయర్స్ మా స్కూల్కి మాకు సర్వీస్ చేశారు. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్. ఏ ఇయర్ సార్? మర్చిపోయారా? వచ్చిన వారందరికీ పేరు, ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ వాలంటీర్, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఇలాగే ట్యాగ్ ఇస్తున్నాం. మేడం గారు వెల్కమ్. మీ పేరు, ఇయర్ చెప్పండి. సోమలక్ష్మి. సోమలక్ష్మి అంటే మీరేనండి? వెరీ గుడ్. 88-89 బ్యాచ్. 88-89 బ్యాచ్. అవును. నమస్తే. హలో మీ పేరు, ఎయిర్ చెప్పండి. నా పేరు రమణ. రమణ గారు, ఎయిర్ 2019. మర్చిపోయారు. మాది 94-95. మీది ఇంకా ముందు 92-93 మీది. 92-93. ఓకే సార్. ఇప్పుడు మీరు చూస్తుంది అప్పుడు మా అటెండర్ రామచంద్రరావు. ఇంక శ్రీదేవి అంటే పిచ్చి, శ్రీదేవి అని పిలిచేవాళ్ళం మేము.
వేరే బ్యాచ్ నెంబర్ 95, 96 బ్యాచ్. 95 మాకంటే చూడండి. మీ వేరే బ్యాచ్ నెంబర్ చెప్పరా? నా పేరు గిరీష్ సార్. గిరీష్. గిరి బ్యాచ్ నెంబర్ 99, 2000. 99, 2000. ఓకే, మాకంటే 10 years చిన్న. అప్పుడు అలాగే వెళ్ళేవాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఏంటి మీ పేరు బ్యాచ్ నెంబర్ చెప్పండి. నీ పేరు చెప్పు. రామారావు. బ్యాచ్ 95. 94, 95 93, 94 మీది. 94, 95. 94, 95. ఓకే. మాదిరా అది. ఏదిరా మీది ఏదిరా? చూడని వచ్చాడు బొడ్డు వెంకట్రావు గారు. ఫ్రెండ్సా, జిగిరి దోస్తులే. వెల్కమ్ సార్. మీ పేరు బ్యాచ్ నెంబర్ చెప్పండి. బ్యాచ్ నెంబర్ 96, 97 96, 97. వైఎస్వి చిట్టుబాబు. వయస్సు చెట్టు మాకంటే 5 years చిన్నవాళ్ళు మీరైతే. మాధురి గారు ఏ ఇయర్ అండి? 2005. అబ్బా మాకంటే చాలా 15 సంవత్సరాలు చిన్న మీరైతే. అందరూ వందేవా నమస్కారం. సరదాగా ఉంది. 82, 83 బ్యాచ్ అప్పుడు అందరూ చాలా మంది వస్తున్నారు కదా. టీచర్లు కూడా చాలా మంది వచ్చారు. వెయిట్ చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ ఇలా కీచెన్ సార్ గుర్తుగా కీచెన్స్ ఇస్తున్నాం. మళ్ళీ ఫ్లాస్క్ కూడా ఇస్తున్నాం. వాటర్ ఫ్లాస్క్ ఉంటాయి కదా, అవి కూడా ఇస్తున్నాం. 92, 93 మా తర్వాత బ్యాచ్. నీ విజయం వెనుక నీ భుజంతో నమస్కారం సార్. సార్ మీ పేరు, మీ బ్యాచ్ నెంబర్ చెప్పండి. సార్ 90, 91, 92 సార్. 91, 90. మా నెక్స్ట్ బ్యాచ్ మీరే. మీ పేరు? నా పేరు త్రిమూర్తి అండి. పులి అంటారు నిన్నే కదా. అలాగే పులి. మీ పేరు? ఏ బ్యాచ్ అండి? 2000. నాకంటే 10 years చిన్న మీరు. రామ్నగర్ని గడగడలాడించిన మా అంకుల్ మాస్టర్ వస్తున్నారు. చాలా రోజులేదు ఆయన చూసి. హెల్త్ బాగాలేనట్టుంది. సార్ మేము అందరూ అంకుల్ అంటారు. అసలు మీ పేరేంటి? నా పేరు ఏంటి? టీ అప్పారావు గారా? టేక్పూడి అప్పారావు గారు. మీకు అంతే ఏ ఇయర్లో అయిందండి? 10th నా ఇయర్ గుర్తులేదు. గుర్తులేదా? ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? అందరూ మీ పిల్లలే. అంటే మా పిల్లలు అంకుల్ అంకుల్ నా స్కూల్ అంటే అంటే మీ పేరే ఒక బ్రాండ్ రామ్నగర్లో చెప్పాలంటే. అంకుల్ అంకుల్ చూసిన అంటే. కానీ ఇంకోటి తెలుసండి, అందరు చదివారు, నేను చదవలే. ఎందుకంటే మీరు గట్టి కొడతారని తెలిసింది. ఎందుకురా బాబు అని చెప్పుడు మా ఎవరా చాకలప్పారట మట్ట తీసుకుని కొట్టారట మీరు. ఎప్పుడు చిప్పుకి చెప్పుకుంటారు. ఫస్ట్ స్టూడెంట్స్ మేమే. అవునా? ట్యూషన్ మాతోటే స్టార్ట్ అయింది. అవునా? కానీ బ్రాండ్ సార్ ఇప్పటికీ తరతరాలుగా మీ పేరు చెప్పుకుంటారు. మీ బ్యాచ్ నెంబర్ చెప్పండి. జోగారా కదా. ఏ ఇయర్ అండి? 1999. రామటాక్స్ ఏరియా. ఏమన్నా? వెరీ గుడ్. ఈయనెవరు స్మార్ట్గా ఉన్నారు? మా క్లాస్మేట్ నర్సింగ్. మీది సేమ్ బ్యాచా? 89, 90 మార్చ్. ఈయన ఒకటి చెప్తున్నాడు, మీరు ఒకటి చెప్తున్నారు. 89 లో చదువు 90 మార్చిలో ఎగ్జామ్ రాసి ఉంటారు సార్. ప్రసాద్ నా పేరు. ఇస్తారు. దయచేసి అందరూ కూడా 1991. గోపాలనీయ స్వాగతం. కాదు మీదే బ్యాచ్? దయచేసి అందరూ కూడా బయట ఉండాలి. 84, 85. ది లెజెండరీ స్టార్ శంకర్ గారి పేరు. ఎవరి పేరు చెబితే నా పేరే. మా లెక్కల మాస్టర్ వచ్చారు. ఆయన దెబ్బలు ఇంకా గుర్తున్నాయి నాకు. బాబే నరహరి గారు అప్పుడు జుత్తుండేది. ఆయుధం రాసుకొని క్రాఫ్ట్ దివ్వారు. ఒక్క కుడితే ఒక వెంటికి పైకి లేసి అలా పడేవి. బెత్తంతో కాకుండా తన కంటి చూపుతో బెదిరిస్తారు. ఆయనే మన జి నరసింహ గారు. ఆయన ఉండేది మధురవాడ. లెక్క తీరుస్తారు. సార్ ఎలా ఉన్నారు సార్? స్వాగతం సార్. ఇంకా లెక్క చెప్తున్నారా మానేశారా? స్వాగతం సుస్వాగతం. ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు సార్ స్కూల్లో? ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు స్కూల్లో? 30 సంవత్సరాలు. టీచర్ గారు ఎప్పుడు జాయిన్ అయ్యారండి స్కూల్లో? శారదమ్మ గారికి స్వాగతం. టీచర్ గారు ఉంటుంది. 80లో జాయిన్ అయ్యారు. మన ఎప్పుడు వర్క్ చేశారు? మన పైనాపిల్ కాలేజీలో టీచర్ గారు ఉంటున్నారు. 2008. మన కోసం చెప్పి హైదరాబాద్ నుంచి గుర్తుపట్టారా? అమ్మా మీకు స్వాగతం గుర్తుపట్టారా?
ప్రసాద్ ప్రసాద్ ఫయాజ్ గ్రూప్ మా హిందీ టీచర్ వచ్చేసారు. మొత్తానికి ఆవిడ కోసం వెయిటింగ్. చాలా రోజులైంది ఆయన చూసి. చాలా ఇష్టం టీచర్ అంటే మాకు. హిందీ నేర్పించారు. ఇప్పుడు కొంచెం గొప్ప హిందీ మాట్లాడగలుగుతున్నాం అంటే ఆవిడ వల్లనే. మేడం నా పేరు చెప్పాలి, మీరు చెప్తే మీరు గ్రేట్ గుర్తుపడతారు. నన్ను సాయిబాబా అని పిలిచేవారు మీరు. గోల్డ్ చుట్టూ ఉండేది నాకు, ఇప్పుడు ఊడిపోయింది. కానీ నా పేరు మీ మన ఇది చాలా వస్తారు 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 అందరూ వస్తారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సేమ్ బ్యాచ్ ఇద్దరునే. వెరీ గుడ్. వెల్కమ్ వెల్కమ్ అండి. ఏ హీరో చెప్పు. గట్టి మాట్లాడాలి చిన్నపిల్లలు. 2005 మోహిని గారు. ఓకే. 96, 97 96, 97. మాకంటే 8 years చిన్న మీరు. మీ పేరు, బ్యాచ్ నెంబర్ చెప్పండి ఒకసారి. గోపాలకృష్ణ 1992 బ్యాచ్. మీరు స్మార్ట్ గా ఉండడానికి కారణం ఏంటి? ఏఎస్ఎస్ స్కూలా? పెప్సీయా? ఆ రోజుల్లో విజేత గరగరలాల్చినటువంటి సత్తరణ్య స్వాగతం. సత్తరణ్యకి స్వాగతం. ఆ రోజుల్లో గడగడలాడించారు, నిజమేనా? అది ఎంతో మీ అందరూ స్కూల్ డ్రెస్ చూడండి, కాకి పని వైట్ షర్ట్. స్కూల్ డ్రెస్ తీసుకొచ్చారా? ఓకే. పోలీస్ ఆఫీసర్ చెప్పినట్టు చెప్పారండి. ఏంటి మీ పేరు, మీ బ్యాచ్ నెంబర్ చెప్పరా? మహేష్ బాబు పోలీసులో చెప్తారు కాబట్టి. 99 బ్యాచ్. నేను ఇదే స్కూల్లో ఈవెన్ దో బేబీ క్లాస్ అంటే బేబీ అంటారు అప్పుడు వాటర్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాను. ఈ రోజు ఈ సంతాపన సభకి రావడం, అలాగే మా సీనియర్ అన్నీలు అక్కల్ని కలవడం, మా జూనియర్స్ ని అందరినీ ఒకసారి కలవడం, ఆ మహానుభావుని మా హెడ్ మాస్టర్ గారు మహానుభావుని గారిని ఒకసారి స్మరించుకుంటూ ఇక్కడే ఇదే స్కూల్లోని సుదీర్ఘ 35 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ అదే స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అతనికి ఘన నివాళులు అర్పించడం నిజంగా సార్ ఎప్పటికీ చనిపోలేదు. మా గుండెల్లో, మా హృదయాల్లో ఎప్పుడూ ఉంటాను. శ్రీనివాస్ గారు 87, 88. వెరీ గుడ్. రండి, వెల్కమ్ సార్. వాటర్ సెక్షన్ చూడండి. హై స్కూల్లో చదివాను. 1992 1991 99 2002. అందరూ ఇక్కడ కలుసుకోవడానికి ప్రధాన కారణం మన దగ్గర లెక్చరర్ గారికి స్వాగతం. అందరూ పీటీ ఎక్సర్సైజ్ చేయండి. 96, 97. మీ పేరు? మా పీటీ మాస్టర్ వస్తున్నారు ఇప్పుడు. ఆయన కొట్టే దెబ్బలు ఎవరు క్లాసులో తప్పు చేసిన అందరిని లైన్గా నిలబడి ఆర్మీ వాళ్ళు టార్చర్ పెడతారు కదా, అలాగనే ఒక్కొక్కరిని మంట మీద చెయ్యిలా పెడితే తిప్పమని పటాపటాపట బాధ కలిపారు అంతే. సార్ మీ పేరు, ఎన్ని సంవత్సరాలు మా స్కూల్ పనిచేస్తారు? ఎయిర్ జాయిన్ అయ్యారు. ఏ ఇయర్ జాయిన్ అయ్యారండి? ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు మా స్కూల్? 85లో. వెరీ గుడ్. వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్. మంతులు పూర్వ విద్యార్థులందరూ కలుసుకోవడం, జనరల్ గా వారు చదువుతో సంతోషంతో బాధతో మన స్కూల్కి వచ్చారు. మనం విద్యాలయం నుంచి వెళ్ళిపోయిన అన్ని రకాలుగా అందరికీ అన్ని పనులను సహాయపడుతూ టీచర్లందరిలో
తలమానికంగా ఉంటూ మనందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేయాలని ఇంకా అందరూ వచ్చి మా టీచర్లు అందరినీ కలుసుకొని ఈ ప్రోగ్రామ్ మనకి లైఫ్ లో ఒక గుర్తింపు ఉండిపోయి అలాగే మనం సంతాపం తెలియజేయాలని మన చనిపోయిన మన టీచర్లందరికీ సంతాపం తెలియజేస్తూ అందరు కలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పుట్టలేదు అప్పుడు 10th క్లాస్ రిలీజ్ అయ్యారు అనిల్ గారు. అంటే 45 సంవత్సరాలు ఇప్పుడు మన పిఎస్ మాస్టర్ వస్తున్నారు. ఈయన కూడా చాలా ఉన్నప్పుడే జాయిన్ అయ్యారు. ఈయన మా టీచర్లు అందరూ ఎప్పుడో జాయిన్ అయ్యారు. తర్వాత మధ్యలో మీరు జాయిన్ అయిన తర్వాత కొత్తగా ఆయన వచ్చారు క్లాసెస్కి. పిఎస్ మాస్టర్ కొత్తగా వచ్చారని మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం. సో ఆయన వస్తున్నారు. ఈయన కూడా హెచ్ఎం అయ్యారు. హెచ్ఎంతోనే రిటైర్డ్ అయ్యారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు మన స్కూల్లో? కోఆర్డినేషన్ చేసుకుంటూ గారు హెడ్ మాస్టర్ టైంలో ముందుకు నడిపించారు సార్ గారు. ఒక్కసారి రండి సార్. మీ పేరు, మీరు ఎప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు? నేను 1987 జూన్ 20వ తేదీన ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 2019 సెప్టెంబర్ వరకు పనిచేశాను. 2000 రిటైర్ అయిన 2007లో రిటైర్ అయిపోయారు. నేను 2008లో ఛార్జ్ తీసుకొని అప్పటి నుంచి చివరి వరకు అంటే నా రిటైర్మెంట్ వరకు హెడ్ మాస్టర్గా పనిచేసి ఈ పాఠశాలకి నేను చేయగలిగినటువంటి ఇది చేశాను అభివృద్ధిలో. ఈ రోజు మీరు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇందులో మీ అందరికీ ఒక బాధ్యత అంతా కూడా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. సో ముఖ్యంగా సురేష్ సంపంగి సురేష్ అంటే సురేష్ ఎలా అంటే మీ అందరినీ అన్ని బ్యాచ్లని లీడ్ చేసినట్టే. విశాఖపట్నంలో ఎవరిని కలవాలన్నా తనకి ఇది లేదు. మా హెచ్ఎం గారు వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎంత సరదాగా చేసినా ఈవిని చూస్తే మాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే మాస్టర్ చనిపోయారు. ఈవిడికే గ్రేటెస్ట్ లాస్. మీ ఎంత లాస్ అయినా అందరికంటే ఎక్కువ లాస్ అయింది అయితే ఈ మేడమే. సో ఈవిడ ఎంత వదార్చుదామన్నా కుదిరిన పరిస్థితి. సో ఇంత గ్రాండ్గా మేము అందరం చేస్తామంటే కేవలం ఈ టీచర్ మొక్కల ఆనందం చూడడానికే. అబ్బా ఇంతమంది పిల్లలు ఉన్నారా, ఇంతమంది ఉన్నారా మాకు ఆనందంతో ఉంటారని ఇంత గ్రాండ్గా చేస్తున్నాం. వెళ్ళే లోపల ఆవిడ మొక్కల్లో చిరునవ్వు చూద్దాం, అందరూ వద్దాం, అందరం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అప్పారావు, మన సురేష్ అనియా, తిరునాథ్ అనియా, ఇంకా చాలా పూర్వ విద్యార్థులు వాళ్ళ మీ పేరు, బ్యాచ్ నెంబర్ చెప్పండి. అక్కడ కాదు, నాకు చెప్పండి. 90 మీ పేరు? నీ పేరేంటి? ఏయిర్రా మర్చిపో. 90 వీళ్ళు చెప్పాల్సి వస్తుంది. వెయ్యప్పలేదారు 1991 బ్యాచ్. కుమారి జగదంబ గారికి 80. ఓకే, మీ పేరు? ఓకే, వెల్కమ్. మా జగదాంబ టీచర్ వస్తున్నారు. తెలుగు టీచరు. తెలుగు పద్యాలు కంఠస్థ పెట్టుకుని రమ్మని వారు. ఒకవేళ అప్పచెప్పకపోతే ఉండేదమ్మా. రేవు మామూలుగా ఉండేది కదా ఈ టీచర్. చూడడానికి కర్రలా ఉంటారు కానీ కర్రతో తక్కువ మమ్మల్ని. మేడం మీ పేరు, ఎయిర్, బ్యాచ్ నెంబర్ చెప్పరా? సుహాసిని గారు, ఎయిర్ 99 2000. వెరీ వెల్కమ్ అండి. 96 బ్యాచ్ సూర్యనారాయణ, శ్రీనివాస్ ఉన్నారా? మీ పేరు, బ్యాచ్ నెంబర్ చెప్పండి. వరలక్ష్మి, నేను అడ్వకేట్. 92 బ్యాచ్. నీ పేరు, బ్యాచ్ నెంబర్, వెల్కమ్. మాస్టర్ అయ్యారు. ఆ విషయం మనకు అందరూ తెలిసి చాలా మంది రాలేకపోయారు కనుక
సంతాన సభ కార్యక్రమాన్ని అలాగనే పెట్టాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మనం చేసాం అనుకున్నాం కనుక సాయంత్రం 5 గంటలకు ఏ ఇయర్ బ్యాచ్ మీరు? మాకన్నా 10 సంవత్సరాలు చిన్న. రజనీ టీచర్ గారు చనిపోయిన, ఏ ఇయర్ అండి? రామచంద్ర గారు చనిపోయిన, 95, 96 ఈ స్కూల్ అంటే ఎంత భయమో, అంకుల్ గారు అంటే ఎంత భయం సార్. ఈ యొక్క 82 బ్యాచ్ అంట. అనీ గారు మీ పేరు? శివ కొండలరావు గారు. 82 బ్యాచ్ నుండి 82 బ్యాచ్ 10th క్లాస్ రిలీవింగ్. అన్ని ఈ స్కూలు ఇక్కడికి రావడం ఎలాగొందో ఒకసారి చెప్పండి అని. ముందుగా హెడ్ మాస్టర్ గారికి, మన సీనియర్ టీచర్స్ అందరికీ శ్రద్ధాంజలి. ముఖ్యంగా 82 బ్యాచ్ గురించి చెప్పాలంటే అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి ధర్మారావు బ్యాచ్ మేము. అప్పటి నుంచి మా 82 బ్యాచ్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్కూల్ మళ్ళీ హై స్కూల్ గా మారింది. హై స్కూల్ గా మారిన దగ్గర నుంచి మన రమణమూర్తి మాస్టరే మనకి హెడ్ మాస్టర్ గారు. మమ్మల్ని ఆ సమయంలో ఆ మాత్రం హిందీ పాస్ అయ్యామంటే మేడమ్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ, పెద్దలు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే మాకు ఫస్ట్ ఎవరు ఉండేవారంటే ఆవిడతో పాటు హేమలత టీచర్ గారు ఉండేవారు. 82, 83 రిలీవ్ అయ్యాము. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క టీచర్ తరఫున అందరితో మేము సన్నిహితంగా ఉన్నాం. చేసాం. ఇతను మన స్కూల్ చదివారని ఇక్కడికి వచ్చినంత వరకు కూడా నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి ఇద్దరం కలిసి దగ్గర 10 సంవత్సరాలు ఉద్యోగం చేసాం. సార్ ఇదే స్కూల్లో చదువుకున్నారని తెలియదు. ఇప్పుడు అడుగుతున్నారు, రఘు నువ్వు ఈ స్కూల్ చదివావు అని. ఇది ఒక అద్భుతమైన విషయం. చెప్పండి సార్, మన స్కూల్ కోసం మీరు చెప్పండి. ఈ స్కూల్ చాలా మాస్టర్లు అందరూ చాలా ప్రోత్సహించి చాలా బాగా ఇచ్చేశారు. చాలా ధర్మ బ్యాచ్ మాది. అంతా చాలా ఆనందంగా హ్యాపీగా ఉందని కాంక్షలైనా ఈ స్కూల్లోకి వచ్చే హెడ్ మాస్టర్ గారిని ఆశీర్వాదం తీసుకుంటేవాడిని. ఈరోజు ఇలాగ వచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఆ మాస్టర్ గారు తలంచుకొని నాకు చాలా విచారంగా ఉంది. లేడీ కోట కింద మీతో మాట్లాడి అందరూ కోపడతారు. మళ్ళీ లేడీ రిజర్వేషన్ ఒకసారి 1991. నా పేరు రుక్మిణీదేవి. మా బ్యాచ్ 1991 అదే 1991. చాలా ఈ ప్రోగ్రామ్ చాలా ఆనందంగా ఉంది. మా టీచర్స్ అందరూ రావడం చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. సక్సెస్ అయ్యిందో అక్క కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. దీనందరికీ కూడా ఈ రామనగర్ స్కూల్ ఎప్పుడు మర్చిపోలేదు. దీంతో పాటు నాకు హిందీ క్లయింట్ ఉంటే కనుక అంకులే గుర్తుకొస్తారు. హిందీ నేర్చుకున్న మటుకు మా అంకుల్ స్కూల్లోనే నేర్చుకున్నాను. నాకు ఇక్కడ జార్ఖండ్, బీహార్ నుంచి కూడా హిందీ క్లయింట్లు వస్తుంటారు. నాకు వచ్చి రాని హిందీ మాట్లాడుతానంటే అంకులే ఇది. నేను మటుకు ఎప్పుడు కూడా మన స్కూల్కి రుణపడి ఉంటాను. ఇక్కడ మన పూర్వ విద్యార్థి ఇక్కడే చదువుకున్నారు. మన స్కూల్కి ఎన్నో కార్యక్రమాల్లో మనకంతా హెల్ప్ చేశారు శ్రీ మార్గన్ వెంకటేష్ గారు. అని ఒకసారి మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒక్క నిమిషం ఒకసారి మాట్లాడండి. పేరు, మీ బ్యాచ్ నంబరు, అలాగే మీరు పేరు పూర్తిగా మీ బ్యాచ్. SPL అంటే ఇంటర్నేషనల్ SPL. స్కూల్ SPL ఫస్ట్ SPL ఇక్కడికి వచ్చేసినటువంటి నా అక్క చెల్లెలకి, తమ్ముళ్ళకి, అలాగే నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు మార్గాన్ వెంకటేశ్వరరావు. ఈ స్కూల్లో 1984-85 SPL గా పనిచేశాను. అప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేశాను. ఆ టైంలో మన మిత్రులు చాలా మంది ఉన్నారు. ఇంకా చక్కగా మీరందరూ కూడా ఉన్నత స్థానాలకు ఉన్నారని చెప్పి సంతోషపడుతూ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కలయిక మనందరం కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా ధన్యవాదాలు. ఒకసారి మీరు ఏ బ్యాచ్ చెప్పండి సార్.
వెంకటేష్ గారు హాయ్ సార్. మాది 87-88 బ్యాచ్ అండి. వెంకటేష్ గారు మాకు సీనియర్, సూపర్ సీనియర్ కూడా. మాకు ఎస్పీఎల్ అయినా అయితే ఈ సందర్భం చాలా బాగుంది. తొందరగా కార్యక్రమం స్టార్ట్ చేస్తే స్టేజ్ మీద నుంచి ప్రతి ఒక్క విద్యార్థి మాట్లాడితే మన అనుభవాలు, టీచర్లతో ఉండే మన అభిమానాన్ని మనం పంచుకునే అవకాశం ఉంటుంది. అదే లీడర్షిప్ ఇప్పటికీ లీడర్షిప్ గా కంటిన్యూ చేస్తున్న మార్గాన వెంకటేష్ అనికి థ్యాంక్స్. ఇప్పుడు మన చిట్టమ్మ ఒకసారి మాట్లాడమ్మా. చాలా దూరం ఈ రోజు ఇలా కలుసుకోవడం అంటే నాకు ఎలా ఉన్నా టీచర్? మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు స్కూల్లో? ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు స్కూల్లో? 83 నుంచి ఎప్పుడు వరకు చేశారు? 22 వరకు 22 వరకు చేశారు. 3 years బ్యాక్. ఓకే, వెల్కమ్. ఎయిర్ చెప్పండి రా. 1991 బ్యాచ్. మేడం మీ పేరు, ఎయిర్ బ్యాచ్ చెప్పరా? 2000 బ్యాచ్ చెప్తున్నారు, చెప్పండి. ఓకే, ఎయిర్ 2000 బ్యాచ్. మీరు అంతేనా? ఓకే ఓకే, కూర్చోండి. వెల్కమ్. లక్ష్మీకాంత్ గారు వెల్కమ్. అలాగే రాంబాబు గారు. ఇదే బ్యాచ్ మా బ్యాచేనా? 1991 బ్యాచ్. సీనియర్. వెల్కమ్ వెల్కమ్ రా. ఒక 5-10 నిమిషాల్లో ఆ గ్రూప్ ఫోటో సంపంగి సురేష్ అనియా, పైడ్రాజ్ అనియా, ముఖ్యంగా ఇప్పటికీ కూడా వాళ్ళు అదే పని మీద వాళ్ళ యొక్క 10th క్లాస్ బ్యాచ్ ముఖ్యంగా ఇవన్నీ తమ్ముడు సరంతా చూసి తమ్ముడు నువ్వు నిలబడి ఉండు. బల్లా కృష్ణవేణమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే సుబ్బారావు మాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. నీ పేరు నమోదు చేసుకుంటేనే మీకు దయ సమితికి ఛాన్స్ ఉంటుంది. అమ్మా అయితే ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారాలు. స్థానాలకు వెళ్ళేటువంటి అప్పుడు వెళ్ళేటువంటి వెంకటరమణ గారికి స్వాగతం, సుస్వాగతం. వానపల్లి వెంకటరమణ గారు స్కూలు హెచ్ఎం గారు రాంబాబు గారికి స్వాగతం. సార్ రాంబాబు సార్. అలాగే నరహరి మాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. కృష్ణవేణమ్మ గారికి స్వాగతం. బీవి శారదమ్మ గారికి స్వాగతం. ఈ నెలాఖరు పద్మనాభ గారికి స్వాగతం. ఈ నెలాఖరు వెంకటరెడ్డి ఆయనకు మనకందరికి ఇష్టమైన టీచరు ఎవరైనా ఒక అటెండర్ ఉన్నారంటే ఇప్పటికీ గుంటూరు నుండి రామచంద్ర గారు అవకాశం జరిగిందమ్మా. శారదా గారు, జగదాంబ టీచర్ గారు, అంకుల్ గారు రండి ప్లీజ్ ప్లీజ్. నారాయణ మాస్టర్ గారు రండి. టీచర్లు, మాస్టర్లు, ముఖ్య అతిథులు, స్టూడెంట్స్ అందరూ అక్కడ కూర్చొని ఒక్క నిమిషం పాటు మౌనం పాటించాలండి. ఒక్క నిమిషం. అప్పుడే కదా పువ్వులు ముందేసిన తర్వాత అప్పుడు అనే ఫోటో ఉన్నా. మాస్టర్ గారు, శర్మ గారు, మీరు 5 కూడా చనిపోయారండి. మరి వాళ్ళని జ్ఞాపకం మౌనం పడుతుంది. కొద్దిగా ఆ ఫోటోలు కనిపించాలి, కొద్దిగా పక్క కొద్దిగా చిన్నగా జరగాలండి. అలా చాలా చాలా తీసాం. పైకి ఎక్కువ ఎక్కువ. రెడీ సార్, రెడీ. స్మైల్ ఉండు. చాలా మౌనం పాటించినటువంటి ప్రతి ఒక్క టీచర్కి వెల్కమ్ పలకడానికి ఒక కుర్చీ వెనకలాగా. అలాగే అలాగే అంకుల్ గారిని ఎలాగైనా సార్ స్టేజ్ ఎక్కించండి. మీరు కూర్చోవాలమ్మా, రాలేకపోతే ప్లాంట్ ఇవ్వండి. ప్లాంట్ అన్ని క్లాసెస్ అని స్టేజ్ మీద సత్తరంగేడి సాహెబ్ స్వాగతం, సుస్వాగతం. సాహెబ్ పెట్టమ్మా, ఇవ్వనమ్మా. ఇది గట్టిగా చెప్పట్లు. వాళ్ళు సునీతి గారికి స్వాగతం, సుస్వాగతం. మాస్టర్ గారు ఎవరండి? మాస్టర్ గారు తెచ్చండి. మీరందరూ కూర్చోవాలండి. టీచర్ నన్ను గుర్తుపెట్టారు లేదో, తెగ బొమ్మలకి లైన్లు. ప్రసాద్ ఫయాజ్ గ్రూప్. మనకి ఎక్కడ కూర్చుండే వాళ్ళం ఇలా లైన్స్ గీయడం, అలాగే ఇది నేర్చుకునే వాళ్ళు గుర్తుందా లేదా?
మీరు అలాగే సూపర్ సీనియర్స్ ఎవరు మీ చేతుల కంటే స్టార్ట్ పక్కన పెట్టి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి స్వాగతం. రమణమూర్తి మాస్టర్ గారు కూడా బర్త్డేకి మనం విసిగిపోతాం. 19 కలుసుకోవడం అనేటువంటిది అందరికీ కూడా దుఃఖదాయకమైనటువంటి విషయం. కొద్ది కాలం బాధపడ్డారు. అయితే ఒకరోజు కొద్దిగా సీరియస్ చేస్తే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి తన తాలూకా అనారోగ్యానికి గల కారణాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ అనారోగ్యాన్ని క్లియర్ చేశారు. క్లియర్ చేసిన తర్వాత నేనంటే మంచి అభిమానం కూడా సార్కి. బుక్స్ కానీ ఏం కూడా ఏం తెచ్చుకోకపోయినా ఆయన ప్రీ బుక్స్లో ఉండేవారు. ఆయనతో మాకు చాలా అనుబంధం ఉంది. వాణి స్కూల్ అయిపోయినా కూడా నేను వచ్చి అప్పుడప్పుడు కలిసి. జి నరసింహ మాస్టర్ గారు మధురవాడ, ఇక్కడ లెక్కల మాస్టర్ గారు. ఇక్కడ 73 నుంచి 2007 వరకు చదివినటువంటి విద్యార్థులు. హేమలత టీచర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మాట్లాడండి మాస్టర్ గారు పెద్దవారు, కానీ అప్పుడు మాకు చదివినప్పుడు విద్యార్థులు కాబట్టి అలా నిర్మాణాన్ని చూరగొని మీ శ్రీ వివి రమణమూర్తి గారి శ్రద్ధాంజలి సభకి మీరందరూ విచ్చేసి దీనిని విజయవంతం చేస్తున్నందుకు గాను మొదటగా మీ అందరికీ నా తరఫున అభినందనలు చెప్తున్నాను. ఫస్ట్ 10th బ్యాచ్ నుంచి ఉన్నాను. అంత క్రితమే 3 బ్యాచ్లు. ఆ తర్వాత ఇక 10th క్లాస్ బ్యాచ్. ఆ ఫస్ట్ బ్యాచ్కి 3 నెలలు చెప్పాను. బాగుపడాలి అని చెప్పి నేను మాధవధారలో ట్యూషన్ చెప్పేవాడిని. హై స్కూల్లో నుంచి ఎంతో మంది విద్యార్థులు చదువుకొని అందరూ కూడా బాగుపడ్డారు. అందరూ కూడా ఏదో ఒక విధంగా మరి బాగుపడ్డాము అని చెప్పి ఊరుకోలా. ఈరోజు ఈ ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా మొదటిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సంతాప సభ కార్యక్రమం చెప్పాలంటే ఎంతైనా ఉంటుంది సార్. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు కానీ స్కూల్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాస్టర్ అంత అడ్మినిస్ట్రేషన్లో అంత దిట్ట, చాలా బాగా చేసేవారు. మా అందరూ చాలా ఆనందంగా ఉంది. ముందుకు వచ్చారు 54 బ్యాచ్ అండి. హెడ్ మాస్టర్ అంటే మాకు చాలా ఇష్టం. ఆయన చాలా బాగా మాకు మ్యాథ్స్ కూడా చాలా బాగా చెప్పేవారు. అప్పుడు టీచర్స్ అయ్యేసరికి మా ఇల్లు దూరం అని గేమ్స్ పీరియడ్ వదిలితే హెడ్ మాస్టర్ అసలు. సుశీల టీచర్ గారు కూడా చాలా యాక్టివ్. అలాగే ఒకసారి మాస్టర్ గారు మాట్లాడి ఇప్పుడు మీడియాకి వెళ్ళిపోతాం. పోలీస్ జాబుల్లో ఉన్న రోజుల్లో మన విశాఖ సేవా సదన్ స్కూలు పాన్ ఇండియన్ స్కూలు గట్టిగా చెప్పట్లు. పేద పరిస్థితి. ఈ రోజు పిల్లలైతే వాళ్ళ నాన్నగారు కలెక్టర్ అవ్వచ్చు, సబ్ కలెక్టర్ అవ్వచ్చు. మీకు ఒక మాట చెప్తాను. ఒకరోజు స్కూల్కి వచ్చాను, తెలుగు టీచర్ గారు ఆ చివరిని ఉన్నారు. ఒక్కరోజు ఏం కాకుండా బాగాలేదు వెళ్ళిపోతే టీచర్ గారు ఉండాలా వెనక్కి వచ్చేవారు. అంటే ఏమంటారని అంటే గంటలకు వదిలేస్తే ఆ రోజుల్లోనూ ఒక బౌన్సర్లు అన్ని ప్రోగ్రామ్ చేస్తే బౌన్సర్లు వస్తారు. కార్యక్రమాలకి పేదవాళ్ళకి చీరల పంచడంలోనూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వరకు కూడా స్కూల్ అంటే మార్గన వెంకటేష్ గారు అని మాట్లాడాలని ఒక 5 నిమిషాలు. స్కూల్లో చదువుతున్నప్పుడు మా 82 నేను 8th క్లాస్, ఆ తర్వాత 84 10th కంప్లీట్ చేశాను. ఆ రోజుల్లో బల్లలు కానీ ఏమి ఉండేవి కాదు, కింద కూర్చొని చదువుకునేవాళ్ళం. మాస్టర్ గారు ఆ రోజుల్లో ఫీజులు కూడా ఉండేవాళ్ళకి, జీతాలు కూడా గవర్నమెంట్ నుంచి సక్రమంగా వచ్చేవి కాదు. మేము ఎవరైనా కుర్రోళ్ళ దగ్గర ఒక 2 కలెక్ట్ చేస్తే కొద్ది గొప్ప ఒకటి, తర్వాత ఇంకా ఎవరు ఇచ్చేవాళ్ళు అంతా మ్యాక్సిమం పిల్లలందరూ కూడా కొంచెం అలాగే వారికి సహకారంగా లెక్కల మాస్టర్ గారు, అలాగే కొంతమంది టీచర్స్ అందరూ, జయదాంబ టీచర్ గారు కానీ, అలాగే మన సోషల్ టీచర్ గారు ఉండేవారు, అలాగే పుష్పాల టీచర్ గారు ఉండేవారు, ఇలాగా రజనీ టీచర్ గారు కొంతమంది ఆయనకి చేదోడు బాదోడుగా ఉంటూ వాళ్ళ సహకారం అందించేవారు. ఆయన సహకారం అందించబట్టి ఆయన కూడా చక్కగా ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేవారు.
ముఖ్యంగా ఈ సందర్భంగా మన టీచర్స్ అందరూ చూసుకునే భాగ్యం కలిగించిన ఈ కార్యక్రమానికి దగ్గరుండి చేసినటువంటి సురేష్, అలా ప్రసాద్, ఇంకెవరైతే మన రఘు, ఎవరైతే ఉన్నారో పేరున భాను, వీళ్ళందరికీ కూడా ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. ఈ కార్యక్రమాన్ని ఇంతమందిని గ్యాదర్ చేయడానికి మీరు చేసిన కృషి నిజంగా మర్చిపోలేంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మనం ఏదైనా కార్యక్రమాలు ఉంటే మనం అందరం కలుద్దాం, మంచి కార్యక్రమాలు చేసుకుందాం. ఈ స్కూల్ మామూలు స్కూల్ కాదు. ఈ భూమి మీద అడుగుపెట్టిన, ఈ స్కూల్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా తారాస్థాయికి వెళ్తారు. ఇప్పుడు నా కొడుకు, ఒక కొడుకు కమిషనర్, ఒక కొడుకు మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్, నా పాప జడ్జి కాబోతుంది, చదువుతుంది. నేనైతే వ్యాపారంలో దేవుడి దయ వల్ల ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని కార్యక్రమాలు సవ్యంగా సాగుతున్నాయి. మీరందరూ కూడా మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. మనందరూ ఇలాగే కలిసి ఉండాలి. జై విశాఖ సేవ సదన్. అలాగే రమణమూర్తి గారి సంతాప సభకి, ఆయనకి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాం. హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను హెడ్ మాస్టర్ గారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే అతను తరగతి ఎగ్జామ్స్ ఫీజు కట్టని పరిస్థితి అప్పుడు అతను 35 రూపాయలు ఫీజు, ఆ ఫీజు కట్టి నన్ను ఇంత వాణి చేశారు. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లల్ని బ్రహ్మాండంగా చదివించాను. ఒకరు కెనడాలో ఉన్నారు, ఒకరికి ఈ మధ్య మ్యారేజ్ అయింది. నేను విశాఖ సేవా సదన్ కుటుంబం అని ఎందుకన్నానంటే మేము 88-89 బ్యాచ్ కూడా నేను రుణపడి ఉన్నాను. ఈ యొక్క సంతాప సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 99 బ్యాచ్ మా అక్క మా అన్నయ్య ఇక్కడే చదివాము. నేను ఇప్పుడైతే మనోజాబిలోని ఫైనాన్స్ అకౌంట్స్ చేస్తున్నాను అనమాట, ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని. నిజంగా సారు అన్నిట్లోని చాలా ఎంకరేజ్ చేసేవారు. ఓసీ అయితే బుక్స్ ఇచ్చేవారు కాదు అప్పుడు, కానీ సార్ అలా కాదు, ఓసీ ఉన్నా కూడా బుక్స్ ఫ్రీగా ఇచ్చేవారు చదువుకోవడానికి, ఎవరు ఏది మిస్ అవ్వకూడదని. అదైతే నేను మర్చిపోలేను. ఇంకానా మనోజ్ వైభవ్లోని కార్పొరేట్ ఆఫీస్ అండి, ఎగ్జిక్యూటివ్ ఉండేది. ఇక్కడ స్లమ్ ఏరియా అంటూ ఉంటే రామ్నగర్ ఒకటి, సిద్ధార్థనగర్ ఒకటి, ఆశ్రమేట్ ఒకటి, బాగా పూర్ అంటే అమర్నగర్ ఒకటి. అప్పుడు పాకల్లో వీధి దీపాల కింద చదువుకున్నాం. నేనైతే 10th క్లాస్ చదివాను. బీబీకి కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. ఈవీఎన్ కాలేజీలో డిగ్రీ చేశాను. ప్రస్తుతాన్ని నేను ఎల్ఐసి డిపార్ట్మెంట్లో అంటే 45 రూపాయలు. కానీ అందరికీ చాలా 50% ఫీజు మాస్టర్ గారికి కట్టేవారు. కానీ అంత విద్యకి వీలు ఇచ్చినటువంటి మాస్టర్ గారికి ఈరోజు లేదంటే అది చాలా బాధాకరమైన విషయం. సభ మీద న్యాయమైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. బయట వాళ్ళకందరికీ, పాత విద్యార్థులందరికీ, ఇక్కడ ఆయన వర్ధంతి సభ జరుగుతున్న సందర్భంగా మీరందరూ కలవటం ఉదాహరణ. నా పేరు రాంబాబు. 15 ఏళ్ళు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేసి, 10 ఏళ్ళు అబ్రాడ్ పనిచేసి, ఈ 4 ఏళ్ళ నుండి ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను 200 మందికి పొగలు వచ్చేస్తాయి 4 ఏళ్ళ నుండి మాకు. అంతమందిని ఎలా నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది ఎంత కష్టమైనటువంటి పని మాకు తెలుస్తుంది. మార్గాన వెంకటేశ్వరరావు గారు ఈ చాపట్లో ఒకసారి నిజంగా ఇక్కడ చదివిన స్టూడెంట్ ఆ స్టేజ్కి వెళ్ళటము, ఈ రామ్నగర్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవునా, చాలా సంతోషం. అలాగా చాలా ఎక్కువ మంది పిల్లలు అలా వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. స్టూడెంట్ ఇప్పుడు మొబైల్ కొన్నాం అనుకోండి, 10,000 పెట్టి వాడికి మనకు. ఎందుకంటే ఆయన మా బ్యాచ్మేట్. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్. మోర్ ఓవర్ ఐ హ్యావ్ ఎ క్లోజ్ ఇంటిమసీ విత్ హిమ్. నాకు చాలా సన్నిహితుడు అనమాట, చాలా క్లోజ్గా ఉండేవారు. సో తర్వాత విషయాలు అయితే గురువుల ముందు మాట్లాడడం ఎంత చక్కగా జోకులు కట్ చేసేవారంటే ఆయన నవ్వేవారు కాదు. ఆయన కట్ చేసిన జోకులు ఇప్పుడు కూడా మా క్లాస్లో మా పిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత అల్లరి చేసినా సరే భరించే వాళ్ళు ఓపుగా ఎవరుకుంటుంది, రాముడికి ఉంటుందండి. ఆ రాముడి మించి రాముడే మన రామమూర్తి గారండి. ఇక్కడ అలంకరించిన ప్రతి విద్యార్థికి కూడా నేను మరి ఒకసారి చెప్తున్నాను, మరి ఇది గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడెక్కడి నుంచో ఉన్నా. సార్, నా పేరు సత్యనారాయణ. నేను 96-97 బ్యాచ్. ఈ స్కూల్లో ఉన్న అనుబంధం ఏంటంటే సార్, 70sలో మా అక్క, 80sలో మా అన్నయ్య, 90sలో నేను. ఆ రోజుల్లోనే తల్లిదండ్రులకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. కానీ ఇలాంటి సర్కార్ వారి పాఠశాలలో మాలాంటి పేద పిల్లలకి ఇక్కడ జాయిన్ చేయడం అవన్నీ చేసిన తర్వాత సార్ వెంకటరామూర్తి గారు అందరినీ కూడా పిల్లలందరినీ బాగా కేర్ తీసుకునేవారండి.
సార్ నాది 10th క్లాస్లో ఒక మార్కులో పోయింది సార్. అప్పుడు సార్ చాలా బాధపడ్డారు, అరే నువ్వు స్కూల్కి రావగానే ఒక మార్కులోనే పోయిందని. సో అప్పుడు రివాల్యుయేషన్ అనేది ఎవరికి తెలియదండి. ఆ టైంలో మీ పేరు చెప్పుకొని తెలిసిపోతారు, మీరు మాట్లాడండి. ఐవిఎన్ స్కూల్ అంటే అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న 50% మాట్లాడినప్పుడు స్కూల్ అంటే నాకు ఆరోగ్యం బాగాలంటే అప్పుడు తగ్గుతుందండి. నాకు ఇప్పుడు ఇలా బాగా స్కూల్ చూస్తే నాకు స్కూల్ నా స్కూల్ అయిపోయిందండి. నాకు మొన్న అయిపోయింది ఈ ఇయర్ ప్రకాశం చేయించినప్పుడు బిల్డింగ్ అంటే అద్దెకి నాకు అట్లా దానివల్ల కష్టపడిపోయిందండి. కానీ నాకు స్కూల్ అంటే ఇప్పుడు కూడా బంగారం. నాకు ఎప్పుడు కూడా పిల్లలకి మొన్న కూడా సంస్కృతి కూడా యూనిఫామ్ అంతా ఈ డ్రెస్. థ్యాంక్ యూ. మెరుగుపడాలని కోరుకుంటూ ప్రతి టీచర్కి కూడా కృతజ్ఞత తెలుపుతూ మాకు ఈ సందర్భ సభ ఏర్పాటు చేసి రామకృష్ణ గారి స్కూల్లో ట్యూషన్ కూడా చదివాను. డబ్బులు ఎప్పుడు తెలియలేదు, చదివేదాన్ని. ప్రస్తుతం నేను విశాఖపట్నం జిల్లా న్యాయస్థానంలో సూపరింటెండెంట్గా ఉద్యోగం చేస్తాను. చెప్పారు ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రెంత్ 200 అని. అప్పట్లో 87, 88 బ్యాచ్, మా బ్యాచ్లోనే 112 మంది 10th క్లాస్కి వెళ్ళామండి. కానీ 99% 99 మార్కులు రాలేదు అందరికీ. మేము పాస్ అయిందే 11 మంది. అందులో ఫస్ట్ 2, సెకండ్ 3, మిగిలిన ఆర్డినరీ, అందులో నాకు సెకండ్. అంటే అంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు కూడా చాలా గట్టి పునాదితో మేము బయటకు వచ్చామండి. మాకు దానికి కారణం మా రమణమూర్తి గారు. వాలంటీర్గా కూడా వర్క్ చేశాను. ఈ సార్లందరూ సలహా మీద సాయిలక్ష్మి గారు, పద్మజ టీచరు, వీళ్ళందరూ నాకు సలహా ద్వారా నేను ఇక్కడ 10 years ఇక్కడ విద్యా వాలంటీర్గా కూడా వర్క్ చేశాను. థ్యాంక్ యూ. మరి అలా చేస్తున్నాం. మేషం ఒక్కడిగా అనుకునేసరికి ఆవిడ కూడా సరైన అవసరం మా అందరికీ కొంచెం సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మేము అప్పుడు స్ట్రెంత్ ఒక 115 మంది ఉండేవాళ్ళం. మాకు మేజర్ రజనీ టీచర్ గారు ఉండేవారు ఇక్కడ, మాకు క్లాస్ టీచర్. కానీ ప్రిన్సిపల్ గారు మాత్రం మధ్య మధ్యలో వచ్చి బాగా క్లాస్ చెప్పడం, మ్యాథ్స్ చెప్పడం అవి చేసేవాళ్ళు. ఈ స్కూల్లో చదువుకున్నందుకు నేనైతే గర్వపడుతున్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శ్రీకాకుళంలో చేస్తుంది అమ్మా హేమా. ముఖ్యంగా టీచర్స్ అందరినీ ఒకే వేదికపై చూడడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు హేమంద్ర, 99-2000 బ్యాచ్. ప్రజెంట్ నేను శ్రీకాకుళం నడుస్తులో మండలంలో వర్క్ చేస్తున్నాను సర్కిల్ ఇన్స్పెక్టర్గా. ఇప్పుడు సార్ చెప్తుంటే విన్నాను. ప్రస్తుతం పిల్లల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో నేను జాయిన్ అయినప్పుడు మాస్టర్ 1975 అక్టోబర్ 17వ తారీఖు నేను జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ మాస్టర్ 500,000 స్కీమ్లో మాస్టర్ విజయలక్ష్మి టీచరు వచ్చి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి నేను 2008లో రిటైర్ అయినప్పుడు మరి అంతవరకు కూడా కష్టాల్లో మా నష్టాల్లో మా సంతోషాల్లో సమస్తమైన వాటిలో పాల్గొన్నారు. మరి ఈరోజు మేము జీర్ణించుకోవడం, ఆ రోజు నాకు మాస్టర్ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది, ఏంటి మాస్టర్ మొన్నే కదా ఫోన్ చేశారు మీరు అని మాట్లాడుతుంటే కాదు అనేసి వాళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ ఫోన్ చేస్తే నేను అసలు షాక్ అయిపోయి వెంటనే నేను బయలుదేరి కార్ వేసుకుని వెళ్ళిపోయాను. నేను అర్జెంటుగా యాక్చువల్ 75 years దాటిపోయాను నేను. ఇంకా మరి ఇంకా సజీవుల లెక్కలో ఉన్నారు అంటే భగవంతుడి దయ. యాక్చువల్ సుశీల కూడా మరి అంతకుముందే 19వ తారీఖు ఇప్పుడు మేము వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు, కోపం వచ్చింది నాకు. ఏంటి అమ్మాయి ఫోన్ ఎత్తదని నెక్స్ట్ డే ఫోన్ చేసింది, మాట్లాడింది. ఆ తర్వాత కృష్ణవేణి టీచర్ గారు ఒక సాడ్ న్యూస్ అని చెప్పేసరికి ఆ మాట విన్న తర్వాత నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, బ్లాంక్ అయిపోయింది. అసలు నేను ఏమేమి మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. కొంచెం సేపు తమాయించుకొని ఏంటి వీళ్ళందరూ ఇలాగా అనేసి చిన్న అమ్మాయి. యాక్చువల్ నేను 1975లో జాయిన్ అయినప్పుడు
నిజంగా మీరు నమ్మాలి, లంగా జాకెట్లు వేసుకుని పెద్ద జడలు వేసుకుని అందంగా నిలబడింది ఆ అమ్మాయి. అలాంటి సుశీల నా కళ్ళెదురుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరికైనా సహజమే అది, పుట్టినవాడు ఎప్పుడైనా గిట్టక మాంది అన్నట్టుగా. ముందు మీ అందరికీ దీవెనలతో మరి కొంచెంసేపు మీతో స్పెండ్ చేయాలి, గడపాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. మరి మాస్టర్ గురించి నేను ఏమి చెప్పాను కదా, అంతకంటే బొడ్డోడంటే నేను కాదమ్మా, మీరు అందరూ నన్ను కదా, బొడ్డోడంటే నేను కాదు టీచర్, నేను కాదమ్మా. సభకు నమస్కారం. ఈరోజు వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులకి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి అనుభూతి ఉంది. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే అనుభూతి మీ అందరితో పంచుకోవాలని మా గ్రూప్గా వచ్చాము. మిమ్మల్ని అందరూ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు రావట్లేదు. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదైనా సాధించాలనుకుంటాడు, కానీ మీ అందరితో ఎలాగ నేను ఈరోజు కలిసి ఈ రకంగా పంచుకోవడం, నేను ఏదైనా సాధించాలని ఆనందపడుతున్నాను. అలాగే ఇప్పుడు అందరినీ కలుస్తున్నామని ఎంత హ్యాపీ. ఒక ఇంటికి అప్పుడు భయం అంటే ఏముండేది కాదు. అంటే మా టీచర్స్ కూడా మనతో ఎంత దీనిగా ఉండేవారంటే, మా పిల్లలు అన్నట్టు వాళ్ళు కొట్టడం కానీ లేదా జడిపించడం, భయపెట్టడం అది ఏం లేదు. అసలు చక్కగా వచ్చేవారు, మీ ఆటపాటలతో చదువుకునేవారు. అసలు ఇప్పుడు అలాంటి విద్య అయితే ఎక్కడా లేదండి. స్కూల్ డెవలప్మెంట్ అంటూ లేదు. అప్పుడు నాకు తెలిసి 3 టీచర్లు ఉండేవారు. కృష్ణవేణి టీచరు, హేమలత టీచరు, భానుమతి టీచర్ గారు అని చెప్పి 3 ఉండేవారు. ఆ టైంలో వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు కూడా తగ్గ ఈరోజు చూడడం మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. ఆయన బాగుమర్ది అవుతారు. రండి సార్, మీరు చప్పట్లు కొడుతూ పరిగెత్తొస్తారు ఆయన. ఆ అక్క పెళ్లి అయినప్పటికీ నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్ చదివాక ఇంటర్మీడియట్ చదివాక మున్సిపల్ హై స్కూల్లో, విశాఖ మున్సిపల్ హై స్కూల్, కస్పా హై స్కూల్లో ఈ రమణమూర్తి గారు. అయితే మా అందరికీ కూడా, మా కుటుంబం అందరికీ కూడా గైడెన్స్ మీ హెచ్ఎం గారే. అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చి ఇవాళ మా అక్కయ్య గారిని, మా బావగారిని కలుసుకుంటూ మీ ఇంతమంది. ఎన్ని సంవత్సరాలు, నేను 12 ఏళ్ళు హెడ్ మిస్ట్రెస్గా చేశాను. శ్రీరామచంద్రుడు వాళ్ళతో పోల్చొచ్చు, అంత గొప్ప మనిషి. ఎప్పుడు కలిసి వచ్చేవాళ్ళం, మీటింగ్ అయినా ఒక్కసారి రావడం నాకు చాలా కానీ మీ అందరినీ చూడాలని, అందరినీ కలిసి అందరినీ కూడా చూద్దాం వచ్చాను. 9 గంటలు స్టార్ట్ అయ్యి 10 గంటలకు అన్ని కార్యక్రమం ముగించడం వల్ల టీచర్ గారు 2 కూడా చదువుకునేటప్పుడు అయితే మాకు టీచర్స్ నేమ్స్ తెలియవండి. మేము కేవలం ఫిజిక్స్ మాస్టర్, సోషల్ మాస్టర్, హిందీ టీచర్, తెలుగు టీచర్ అని మాత్రమే మేము గుర్తుంచుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు స్కూల్స్ మనం తీసుకుంటే ఇప్పుడు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మీ అందరికీ, టీచర్స్ అందరికి ఇంకొకసారి పాదాభివందనాలండి. మీరు నిజంగా ఆ రోజుల్లో చెప్పిన విద్య మాకు ఇప్పటికీ ఉంది. చెప్పినట్టు నిజంగా తెలుగు టీచర్ చెప్పిన పార్వతీశు ఇంకా గుర్తుంది. 30 years అయిపోయినా కానీ హిందీ టీచర్ ఆ కొట్టడంలో కూడా, కోపంలో కూడా మన మీద ఎంత ప్రేమ ఉందండి. ఆ రోజు చెప్పిన ఇక్కడ ముందు చెప్పాల్సింది ఏంటంటే, మన గురువులైన కనిపించే దైవంలో మన గురువులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. మా మిసెస్, నేను ఇలాగా వెళ్తున్నాను మా స్కూల్లో ఫంక్షన్ అంటే, ఎందుకు నీకు అంత ఆతృత, 25 సంవత్సరాలు దాటిపోయింది, నువ్వు 10th చదివి ఇప్పుడు వెళ్తున్నావు అన్నది. ఇంతమంది సీనియర్ నేను ఎప్పుడు చూస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పుట్టిన ముందున్నాను కూడా. నిజంగా అందరినీ చూసినందుకు, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అందరికీ కూడా, సురేష్ గారికి ముఖ్యంగా మన సీనియర్, ఆకలిస్తున్న సీనియర్, నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మా మాట్లాడుతున్నారు ఒక లేడీస్ ఏమన్నా అక్క ఈ స్కూల్కి రావడం జరిగింది. నేను మాస్టర్స్ చదవడానికి యూనివర్సిటీ వెళ్ళినప్పుడు ఆయన యొక్క సేవలు మనం ఎప్పుడు మధ్య లేకపోయినా ఎప్పుడు కూడా మన మనస్సులో ఉంటారు. కలిసి వచ్చేవారు, కలిసి వెళ్ళేవారు. అంటే మీకు ఆడపిల్లలు లేరు కదా, మాస్టర్ గారు ఒక జూనియర్ మా కుర్రాళ్ళకి చెప్పారు.
మీ పేరుని మీ బ్యాచ్ ఏం బ్యాచ్? నా పేరు సునీత. ఓకే. మేము 2002 బ్యాచ్. 2002 మాకంటే 12 ఇయర్స్ చిన్న మీరు. మీ పేరు బ్యాచ్? పేరు అది అండి. మర్చిపోయారా? యాక్చువల్గా 2002 బ్యాచ్ అండి. ఓకే. అని మీ బ్యాచ్ 1991. 12 సంవత్సరాలు. ఇంకా గట్టిగా హాట్ 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 మీ ఫోన్ నెంబర్ చెప్తే గిఫ్ట్ ఇస్తారు కదా. ఆ గిఫ్ట్ చాలా విలువైన గిఫ్ట్. ఎందుకంటే అనే కొద్దిగా 4 స్తంభాలు కాదు, 3 స్తంభాలు మాత్రమే. ప్రసాద్ గిఫ్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ ఉన్న ఒక విన్నపం ఏంటంటే అందరమే డబ్బులు వేసుకొని ఇంత చక్కటి కార్యక్రమం ఎల్ఈడి కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్ని పెట్టాం. భోజనాలు మాత్రం మనకు మార్గం వెంకటేష్ గారు ఇచ్చారు కనుక ఎవరైనా మీ గ్రూప్ నుంచి ఎవరైనా సరే మనకి కానీ మనకు వచ్చిన డొనేషన్ తక్కువ కనుక దయించి ఎవరైనా సరే డొనేషన్ కార్యక్రమం అందరిది కనుక అందరూ షేర్ చేసుకుంటాం. ఖర్చు ఎక్కువైంది పేరు ఉంటే క్రమశిక్షణగా ఉంటుంది. పూర్వ విద్యార్థికి రవి గారు నమస్తే. మాకు చిన్న హెడ్ గారి జ్ఞాపకార్థం ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ప్రాబ్లంలున్నా ఈ రోజు రాత్రికి గ్రూప్ అంతా కూడా ఒకసారి మా ప్రసాద్ గారి మొగలు నవ్వు చూడాలంటే అది ఉండాలి. ఏది ఉండాలి? ఏది ఉండాలి? మీ బ్యాచ్ పెద్దది కానీ ఎవరు మాట్లాడలేదు మీరు. సార్ భోజనం చేస్తున్నారా? ఒకసారి గట్టిగా రండి. చెప్పండి అది చెప్పండి. వచ్చింది ఏం చేశారు జీవితంలో వాడారు అక్కడైనా చెప్పండి. చెప్పండి ఎవరు ఒక్కరు అది ఎప్పుడైనా వాడారా? మీ జీవారు ఎక్కడ వాడారు చెప్పండి. బాబా మేడం లేట్కి వచ్చారు. గొడవకి చేయించండి అమ్మ. గొడవకి చేయమని చాలా లేట్కి వచ్చింది. అవును సార్. ఒకసారి బ్యాచ్ మధ్య నిలబడండి. ఒకసారి అందరికి ఫోటో తీసేసి. ఓకే సార్ మా సీనియర్ సార్. ఓకే సార్ మీకు నచ్చినట్టు అరండి ఒకసారి. అన్న ఇలా చూడండి ఒకసారి. ఒకసారి గట్టిగా రండి అమ్మా. ఒకసారి గట్టిగా రండి అమ్మా. ఒకసారి అరే గట్టిగా రండి. ఓకే అందరూ ఇటు చూడండి. ఒకసారి ఇడ్లీ అనండి.
ఇంకా చూడండి. ఏంటి ఏ బస్ మీరు